ఫిరంగిపురం గ్రామంలో కోనేరు రక్షిత మంచినీటి పథకం ఫిల్టర్ యూనిట్లను పూర్తి మరమ్మతులు చేసిన వాటిని ఈరోజు శ్రీమతి మేకతోటి సుచరిత గారు తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు ప్రత్తిపాడు శాసనసభ్యులు మాజీ హోంశాఖ మాత్యుల చేతుల మీదుగా దాతల సమక్షంలో ఫిల్టర్ యూనిట్లను ప్రారంభోత్సవం చేశారు. జర్మనీ దేశస్థులైన శ్రీ థామస్ ముల్లా ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ రాయట్ లింగన్ ట్యూబింగెన్ వారు 7.5 లక్షలు, శ్రీ యోహావెన్నెస్ కోఫెన్ హోపర్ మరియు డాక్టర్ మోర్గ్ లాయెట్ మేనేజింగ్ డైరెక్టర్లు కలిపి 7.5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. మరొక దాత శ్రీ వెంకటేశ్వరరావు పుష్పడపు చారిటబుల్ ట్రస్ట్ వారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మొత్తం ఖర్చు పెట్టిన 20 లక్షలు దాతల సహకారంతోనే మరమ్మతులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి మేకతోటి సుచరిత గారు దాతలను వారి దాతృత్వాన్ని కొనియాడారు. ఆ సంస్థలో పనిచేస్తున్న రామిశెట్టి శిల్ప ఎస్ఎస్టీ తండ్రి రామశెట్టి బోచప్ప గారి చొరవతో పై దాతలను ఒప్పించి 15 లక్షల రూపాయలు జర్మనీ దేశస్థుల నుంచి మరొక దాతైన ఎన్ఆర్ఐ శ్రీ వెంకటేశ్వరరావు చెరుకుపల్లి గారిచే మరొక 5 లక్షలు ఆర్థిక సహాయం చేయుటకు కారణభూతురాలైన రామశెట్టి శిల్పను శ్రీమతి మేకతోటి సుచరిత గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ బాలస్వామి గారు, స్థానిక సర్పంచ్ గారు, ఫిరంగిపురం మండల పార్టీ కన్వీనర్ గారు, జడ్పీటీసీ గారు, ఫిరంగిపురం మండల ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, జేసీఎస్ మండల కన్వీనర్, సచివాలయ కన్వీనర్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి రామశెట్టి జోజప్ప గారికి, ఈ కార్యక్రమానికి కర్మ క్రియ చేసినటువంటి వారు జర్మనీ నుండి రావడం జరిగింది. యోహానెస్ కోఫెన్ హోపర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ డాక్టర్ యోర్గ్ లాయిడ్ గారు, ఇంకా మన ఫాదర్ సర్పంచ్ బాబు గారు, జడ్పీటీసీ గారు, చిన్నపరెడ్డి గారు, ఇంకా విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన నాయకులు, అలాగే గ్రామస్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది చాలా గొప్ప కార్యక్రమం. వాస్తవానికి ఈ కార్యక్రమంలో నేను ఉండాల్సినటువంటి వ్యక్తిని కాదు. అనుకోకుండా దేవుడు నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఇక్కడ మన ఊర్లో ఫిల్టర్ బెడ్స్ ఓపెన్ చేసుకునే అదృష్టాన్ని నాకు కూడా జోసెఫ్ గారి ద్వారా కలగడం అన్నది నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వాస్తవానికి చిన్నప్పటి నుండి నాకు మన గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం గుర్తుంది. ఎందుకంటే మన చెరువు గ్రామ అవసరాలకి సరిపోకపోవడం వలన మనకందరికీ సకాలంలో నీళ్లు అందకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. కానీ ఇక్కడ సొల్యూషన్ గురించి ఆలోచించాల్సింది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి నేను చెప్తుంది ఏంటంటే, మనకు ఇందాకే మాట్లాడా, అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా మనము చూపించగలుగుతాము అన్నప్పుడు, మనకు హౌస్ గణేష్ దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది. దాదాపు 100 ఎకరాల పైబడి ఉంది.